హాయ్ హలో నమస్తే, నేను మీ రవి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం అయితే కొత్త వర్క్ అయితే వచ్చింది. కొత్త వర్క్ అయితే రాజుపాలెం అనే ఊరికి అయితే వెళ్తున్నాము. మీకైతే ప్రతి ఒక్క వీడియోలు ఇస్తే మంచి ఎంటర్టైన్మెంట్ వర్క్ల పరంగా అయితే అన్ని చూపిస్తున్నాం కదా. ప్లీజ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేక వీడియోలు మీ ఫ్రెండ్స్ కి తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక విధంగా అయితే మనకైతే ఉపయోగపడతాయి, వాళ్ళకి ఉపయోగపడతాయి. అయితే మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ ఆదరణ మాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుందండి. మన జడపూలలేక అనే వీడియో అయితే నాకు తెలిసి ఇలా 1K దాటిపోతుంది. దేవుడలా నాకైతే ఆ వీడియో చూసినప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇలాంటి సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటూ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేనండి కొత్త వర్క్ అయితే ఐరన్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి అయితే 24 కిలోమీటర్లకు వెళ్ళాలా. ఇదేనండి ఇలా కొత్త వరకు పారేగోడికి అయితే ఐరన్ వెళ్తుంది. ఇది వచ్చేసి 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలా. మాకు గంట జర్నీ పెట్టింది. ఇప్పుడు భాషాన్ని అయితే సరుకు అయితే బాగా దించారు. ఇక వర్క్లు స్టార్ట్ అయినాయి కదా. చూడండి ఐరన్ ఎంత దించాడు. ఇదంతా వైజాగ్ స్టీల్ అండి. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. వైజాగ్, టీఎంటీ, తిరుపతి 3 క్వాలిటీ ఉన్నాయి. అన్నీ అయితే రేట్ అయితే అవైలబుల్ చేస్తాడు. మనకు మన మేస్త్రి కనపడుతున్నాడు. ఇప్పుడు ఐరన్ పంపించాం కదా, ఐరన్కి సంబంధించి లెక్క అయితే చూస్తున్నారు. పేస్ట్ పళ్ళు అరిగిపోతే పేస్ట్ అవుతట్లేదా, లేదంటే పేస్ట్ అయిపోతే పళ్ళు అవుతట్లేదా? పొద్దున్నే చమత్కారం అంటారు దీన్ని. గ్రీన్ పైన వస్తుంది ఆ లిక్విడ్ కి. ఓకేనా? గిఫ్ట్ హ్యాంపర్ మాకు. బోనీ అయిపోయిందిగా. ఆ క్యారెట్ 1000 పెడదాం. ఇక పనికాడికి అయితే బయలుదేరుతున్నాం. ఇక నెక్స్ట్ పనికాడ అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను. రన్నింగ్లో వాయిస్ అయితే అర్థం కావట్లేదు అంటున్నారు కదా, అందుకనే నెక్స్ట్ పనికాడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. మన మేస్త్రి గారిని వీడియోలో చూపించా కదండి. ఎదుగా మేస్త్రి గారు ఇక్కడ వెంకటాపురంలో అయితే ఒక ఇల్లు అయితే కట్టారు. చూడండి ఎదర డిజైన్ ఎలా ఉందో చూపించాను కదా మేస్త్రి గారిని. ఇల్లు అయితే నేను దీన్ని అయితే మామూలుగా పెయింట్ అయితే వేసిన తర్వాత అయితే ఒక వీడియో అయితే చేద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడికి మామూలుగా అయితే మీకు అసలు ఎలా ఉంది మేస్త్రి గారించి చెప్పే కదా మొన్న. అందుకని అయితే ముందు ఫ్రంట్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ అండి. ఇదిగో చూడండి ఇల్లు. ఇటు వచ్చేసి 6.5 ఫుట్కోండి. ఇది 6.5 ఫుట్కో. ఇది ఆ నెమల్ డిజైన్ చూసారట్టుందో. ఈ ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీకైతే సపరేట్గా అయితే ఒక వ్లాగ్స్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు కుర్రోళ్ళు పైన అయితే చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. మేస్త్రి గారు కనపడుతున్నాగా. ఇదేంది ఓపెన్ ఉంచారు? స్టీల్ జాలీ. దానికన్నా దీనికి ఇదేంటి స్లాబ్ పోసారేంటి దీనికి? స్లాబ్ కాదు, ఇది లేటెస్ట్ హైదరాబాద్ స్టైల్. బయట నుంచి వస్తే మటుకి స్లాబ్ లాగా ఉంది. హైదరాబాద్ స్టైల్లో ఇక్కడ మన వాటర్ ఇలా పెట్టుకున్నాం. అంటే వాటర్ ఈ సైడ్ రావడానికి అన్నమాట. ఫస్ట్ టైం నేను ఎట్లా చూస్తున్నా, నిజంగా చూస్తున్నా. ఎక్కడైనా బయట నుంచి వస్తే ఎట్టుందంటే స్లాబ్ పోసి స్లాబ్ మీద పట్టి ఇచ్చినట్టుంది. కానీ లాలుకి వచ్చిన తర్వాత అర్థమైంది రేకులు. చూస్తే ఈ రేకులైనా చూస్తేనే అర్థమైంది, చూడపోతే అర్థం కావట్లేదు. రేకులు బయట స్లాబ్. ఏదైనా మీ దెబ్బకే వర్క్ ఖర్చు తక్కువ వర్క్ చేస్తున్నారు. ఇదంటే మా మేస్త్రి గారు. అయితే ఈ ఇంటిని నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను, మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి వీడియో అయితే చూపెట్టేది. మీకు మామూలుగా ఫ్రంట్ వ్యూ అనేది మేస్త్రి గారి గురించి చెప్పడానికి అయితే ఆ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను అనమాట. ఇదండి మామూలుగా ఉండదు. ఆ రాడ్లు కనుక తగిలిందనుకో మామూలుగా ఉండదు. అంటే రాడ్లు అసలుగా ఎందుకురా బ్యాక్ సైడ్ లాక్కొని వెనక లాక్కుంటే రాడ్లు క్లియర్గా పడతాయి. అయిపోయినాయి మొత్తం. ఈ పనికాడికి వచ్చాక రాడ్లంతా ఆగమాగం చేశారు. చూడు అట్టున్నాయి రాడ్లు పడేయటం. 3 ఉత్సాహం అన్నీ పోయినాయి మీ రాడ్లు తెంపడం చూసాక మాకు. మళ్ళీ చూడు అట్ట నవ్వుకుంటున్నారు. నేను ఆల్రెడీ రాడ్లు తిప్పుతారు అనుకున్నాను నేను. మీరు దింపడం ఎట్టని దింపండి. రాడ్లు వంక బెడ్ పైన ఏం కాదు. మీకు దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి మాకు? నిన్న వచ్చిన వీడియో తెలియదు నీకు? నిన్న వచ్చిన వీడియో పెద్దాపురం సన్న సైడ్లో ఫస్ట్ రేకుల షెడ్ వచ్చింది, తర్వాత పెద్దాపురం వచ్చింది.
రాలేదంటే ఏంట్రా నువ్వు హాల్ నొక్కినా నొక్కలేదు. ఇదేనండి వరకు వెంకటాపురంలో పారిగోడ, కొత్త పారిగోడ 4 మూలలు అయితే ఇంటికైతే కొత్తగా పారిగోడ అయితే కడుతున్నారు. మనకి ఈ వీడియోలో ఏంటంటే పారిగోడకి ఏ ఫిల్లర్స్ వేసుకోవాలి, ఏ సైజ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసి ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ 9 అంగుళాల ఫిల్లర్స్ అయితే వేస్తున్నాము. ఇవాళ కట్టేది మొత్తం 9 అంగుళాల ఫిల్లర్స్ అండి. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఓపెన్ ఉన్నప్పుడు అయితే 9 అంగుళాల ఫిల్లర్స్ వేసుకోవాలన్నమాట. ఇంటికి వచ్చేసి 4 మూలలు పారిగోడ అండి. మేస్త్రి గారు ఆడ కనపడుతున్నారు కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాకా ఈ ఇంటికి 4 మూలలు అయితే పారిగోడ అయితే ఇలా పారిగోడకి ఫిల్లర్స్ అను ఆగర్లో అయితే కడుతున్నాము. వీడియో మళ్ళీ ఒకసారి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మిషన్ అయితే రెడీ అయిందా బాయ్? రాడ్లు నొక్కితే ఏంట్రా కర్రలేంటి తీసి మాకు అడ్డు తీయాలి మీరు ఇద్దరు అర్జెంటుగా. ఈ రాడ్లు పారిగోడ పిల్లర్స్కి అయితే తయారు చేస్తున్నామండి. ఈ రాడ్లు 8 mm రాడ్, పిల్లర్స్కి వచ్చేసి 8 mm రాడ్లు ఇవ్వాలి వేసేది. బియ్యంకి వచ్చేసి 10 mm రాడ్లు. ఈ స్టీల్ అయితే వైజాగ్ స్టీల్ అండి. ఇది పారిగోడ కాబట్టి 8 mm రాడ్లు ఓకే పిల్లర్కి, ఎందుకంటే పైన లోడే ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, కష్టజీవులు అటు పరికరాలు ఉంది, అటు ఆగర్లో, ఇక్కడ రాడ్ బెండింగ్, అటు వర్కర్లో ఇదంతా ఫన్నీగా ఉంటుంది అనమాట. కానీ కెమెరా ఆన్ చేయంలోనే వచ్చే నోట్లోంచి, కెమెరా ఆన్ చేయంలోనే నోట్లోంచి వచ్చే డైలాగులన్నీ ఆగిపోతాయి. ఏందో మరి అంత సిగ్గుపడిపోతున్నారు. ఇదిగా కెమెరా ఆన్ చేయకపోతే అన్నీ మాట్లాడతారు, కెమెరా ఆన్ చేస్తే ఆగిపోతున్నారు. ఇది ఎటువంటి సరే ఇంకా అడవిలో ఉన్నలాగా మాట్లాడమాహంరా. టెక్నాలజీ అయినా దేవుడాల అప్డేట్ అయినా ఇంకా వెనకలా మాట్లాడతాట్రా. పని చేస్తే కిక్ రావాలిరా, బాధ రావాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలన్నమాట. మన పని మనమే చేసుకోవాలి. సరే బాగా రాకేసాం రాయందుకు తమ్ముడినాడు పంపించింది. రైట్ సరే కంకరాడు పోయి ఎత్తుకుంటావా? 37 మేస్త్రి బాగా నీకు ఎన్ని కాల్స్? 11 ఎల్లుతో కాదు, ఎల్లు కాకుండా 10 కావాలి. అట్లా నేను చెప్పింది అర్థం, ఒక రాడ్ని అటు సరే మరి ఒకసారి చెప్పినా మన నెక్క ఎల్లు గిల్లు సౌండ్ లేక 10 ఉండారన్న. ఫిల్టర్ సైజ్ వచ్చేసి 10 ఫిల్టర్ హైట్ 10 అడుగులు అన్నమాట. లోపల 20 అంటే 10 మొక్కలు సరిపోతుంది. మొక్క ఎంత ఉంది మొక్క సైజ్? రెండు ఇంట్లోకి ఇవ్వన్నారు. తెలియకల్లాడురా ఏదైనా అది మమ్మల్ని అడుగు. సేమ్ సేమ్ ఈ రాళ్ళు తిప్పే విధానం చూస్తే నాకు 3 ఉత్సాహం అన్నీ పోయినాయిరా. భయం వేసింది, ఏంటి అక్కడ తిప్పుతున్న రాడ్డు ఉన్నారు. ఈడే మా అడుగు ఈడు చేసింది మొత్తం. మీకేం బాగానే ఉంటారు,
ఇక్కడ నన్ను అంటారు మేస్త్రి చూసుకోవద్దా పిల్లగాళ్ళు అలా వాళ్ళకంటే తెలియదు మీకు తెలియదా మేస్త్రికి అని నన్ను అంటారు. ఇది చేసే తప్పుకు నేను బలైపోతా. రాడ్లు ఎప్పుడైనా ఆటో మీద నుంచి బ్యాక్ సైడ్ లాక్కోవాలి. లాగేదాన్ని కొద్దిగా గట్టిగా లాగితే వెనక పడతాయి. అంతేగాని మీరు పక్కన పడేసి కొన్ని రాడ్ల కింద కొన్ని రాడ్ల పైన ఉంటే మొక్కలు పగులుతాయి. ఈసారి జాగ్రత్త చెప్పండి. అర్థమైందా? శుభ్రా నగట్లా మాయ సమయం అయితే 1 గంట అవుతుందండి. ఇవాళ అయితే బొట్లు అయితే కట్టాము. బొట్లు కూడా సగానికి అయితే కాంక్రీట్ పోసారు. ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, అన్నానికి అయితే దిగుతున్నాం. ఇవ్వండి ఈ సైడ్ వచ్చేసి పారేగోడకి అయితే ప్లేస్ ఎక్కువ ఉంది కదా, ప్లేస్ ఎక్కువ ఉందనేసి 9 అంగుళాలు అయితే ఫిల్లర్స్ పోసుకుంటున్నారు. మామూలుగా అయితే చోటు తక్కువ ఉంటే కనసల బొట్లు 6-4 బొట్లు అయితే పోసుకుంటారండి. ఇది వెనక బ్యాక్ సైడ్ ఇది. ఇలా డే వర్క్స్లో భాగంగా అయితే ఇలా పారేగోడ బొట్లకైతే పెట్టాము. వెనక పక్క కాంక్రీట్ అయితే పూర్తయింది. ఈ పక్క వచ్చేసి వస్తున్నారు. ఈ పక్క కూడా అయితే అయిపోయింది. ఇక్కడ సోట్ అయితే అబ్జర్వ్ చేశారు మీరు, సోట్ అయితే క్రాస్ వెళ్ళిందండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అంతా ఆగ్నేయం తిరిగింది కదా, అందుకే ఇలా సోట్ అయితే కటింగ్ చేశారు. ఇక్కడికి వచ్చే దాదాపు 4 అడుగుల ప్లేస్ అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట. పారేగోడ, ఈ పారేగోడ మేస్త్రి గారు చూడండి, మేస్త్రి గారు ఇటు తిరగండి. ఇవాళ ఈయన బందంటే మాకు ఎక్కడంటే చూడు అక్కడ ఆగర్లు వస్తారు కంటే ఆగర్లో ఇక్కడ మీరు రాడ్ బెండింగ్ అక్కడ కాంక్రీట్ చూడు ఎంత టేస్ట్ చూడండి. మొత్తాన్ని ఒకరోజు పెట్టి ఒకరోజు కంప్లీట్ చేయాలంటారు. ఏదో ఇందా లేదో డైలాగ్ చెప్పారు. ఏంటో డైలాగ్ ఏదో డైలాగ్ బుల్లెట్ తయారైంది, అది కూడా తయారు చేస్తాం. బుల్లెట్ తయారైంది, కాల్చిన తర్వాత దిగినట్టు తెలియదు, దిగిన తర్వాత పేలింది. చూడండి డైలాగ్ ఆయన పని అట్టుందండి. మొత్తానికైతే వెంకటాపురం షేక్ చేస్తుంది పెద్ద పెద్ద అంటే వేరే ఉద్దేశం కాదు కానీ పెద్ద పెద్ద మేస్త్రులు కూడా పాపం కొంచెం డల్ అయ్యారు లోకల్ మేస్త్రులు కూడా. మరి మేస్త్రి గారు అసలుకే చిన్న మేత్రులు పెద్ద మేత్రులు ఎందుకన్నా పోలికలు కాదండి. ఇక్కడ ఈ ఊరు ఆంధ్ర, నేను చేసే వరకు ఏడా తెలంగాణ. తెలంగాణలో ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో పాపం వాళ్ళకి బడసాది కునుకు ఆ మేస్త్రి బడాడాన్ అంట. ఆయన బండి వేసుకొని తిరుగుతున్నాడు చూశాను నేను. పాపం ఈయన ఎడిపోతే అడే పోతున్నాడు. అట్టుందండి చూడండి. వర్క్ అయితే ఇవాళ మొత్తానికైతే అక్కడ ఆగర్లో ఇక్కడ రాడ్ బెండింగ్, అక్కడ కాంక్రీట్ కనపడుతుంది కదా. ఇవాళైతే వర్క్ ఇంకైతే బొట్లు అయితే కంప్లీట్ కాలేదండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆకలి బ్యాచ్ సేమ్ బ్యాచ్, మన కోసం బ్యాచ్. ప్రమోద్ హాయ్ చెప్పరా, చాలా రోజులు అవుతుంది మన సబ్స్క్రైబర్లు కనపడక. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్ ఏంటంటే వర్క్ పరంగా కాదు, వర్క్ చూపిస్తాం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వర్క్ సంబంధించిన విశేషాలు కూడా అయితే చెబుతాము. ఇవాళకైతే వీడియో అయితే కంప్లీట్ అయిందండి. ఇవాళ వెంకటాపురంలో మధ్యాహ్నం దాకా అయితే పారేగోడ బొట్లు కట్టాము. ఇక్కడ నెక్స్ట్ మధ్యాహ్నం అన్నం తినేసి రాజుపాలెం అయితే వచ్చాము. రాజుపాలెం కూడా అయితే పారేగోడ బొట్లు అయితే కడుతున్నాము. అది కూడా అంటే కనపడుతుంది కదా అక్కడ కనపడేది పారేగోడ బొట్లు అంటే. అయితే టాపీ వాళ్ళు అయితే కూడా వాళ్ళ వరకు కూడా అయితే అయిపోవచ్చిందండి. టైం వచ్చేసి సాయంత్రం 5 గంటలు అవుతుంది. శీతాకాలం ఉంటుంది కదా, చాలా చీకటి పడ్డట్టు అయితే ఉంటుంది. 5 గంటలకి చీకటి పడ్డట్టు ఉందండి. ఇక్కడ కూడా పారేగోడ బొట్లు అని అయితే వీడియో అయితే చూపించలేదు, ఎందుకంటే వద్దున చూపించాం కదా. అక్కడ లాక్స్ చూపించినట్టుగా అయితే వీడియోలు అయితే అక్కడ పారేగోడ బొట్లు, ఇక్కడ పారేగోడ బొట్లు అయితే చూపించలేదు. మర్చిపోయాను. ఇవాళ జడ పువ్వులు అల్లిక వీడియో అయితే పెట్టావు కదండి మన ఛానల్లో. ఆ వీడియో వచ్చేసి దేవుడాల 1K వ్యూస్ అయితే దాటిందండి. ఆ 1K ఆ వీడియోకి అయితే బాగా సపోర్ట్ చేశారు. అలాగే మిగతా వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఆ వీడియో మరొక వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందండి. మీరు ఎలాగే మాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ మరింతగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కన గంట పెళ్ళకొండకి ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.